తెలంగాణలో 5వ రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సభను ప్రారంభించారు. ఈ సభలో మొదటగా ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. ఇక ఎంఐఎం శాసనసభాపక్ష నేతగా అక్బరుద్దీన్, సిపిఐ శాసనసభాపక్ష నేతగా కూనంనేని సాంబశివరావు పేర్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో చర్చలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. 42 పేజీల శ్వేతపత్రాన్ని సభ్యులకు అందించారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షల మధ్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు భట్టి విక్రమార్క. గత ప్రభుత్వం హయాంలో కలలుగా మిగిలిపోయాయని విమర్శించారు. రోజువారీ ఖర్చులకు కూడా ఓడి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దశాబ్ద కాలంగా జరిగిన ఆర్థిక అరాచకం ప్రజలకు తెలియాలన్నారు. ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని భావిస్తున్నానన్నారు. ప్రజలంతా అభివృద్ధి చెందాలని, తెలంగాణను సాధించుకున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం వనరులను సక్రమంగా ఉపయోగించలేదని అన్నారు. దశాబ్ద కాలంలో జరిగిన ఆర్థిక తప్పిదాలు ప్రజలకు తెలియాలి అని భట్టి తెలిపారు. ఇక ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయకముందే బీఆర్ఎస్ డాక్యుమెంట్ ని విడుదల చేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం చేస్తున్న అప్పుల ప్రచారాన్ని తిప్పికొట్టేలా బీఆర్ఎస్ వ్యూహాలు చేస్తోంది. ఈ శ్వేతపత్రంలో రాష్ట్ర ఆస్తుల వివరాలతో బీఆర్ఎస్ ఒక డాక్యుమెంట్ ని విడుదల చేసింది. గత 10 ఏళ్ల హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను అందులో పేర్కొంది. మొత్తం 51 పేజీలతో ఈ డాక్యుమెంట్ ఉంది. ప్రస్తుతం రాష్ట్రం అప్పు 6,71,757 కోట్లుగా తెలిపారు. రెవెన్యూ రాబడిలో 34% వడ్డీలకే పోతుందన్నారు. 2023-24 బడ్జెట్లో 50% మాత్రమే నిధులు ఖర్చు చేశారన్నారు. పెద్దగా ఆదాయం లేని కార్పొరేషన్లకు అధిక వడ్డీతో రుణాలు అందించారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలను కూడా వెల్లడించారు.